అసలు యాక్సిడెంట్ ఎలా అయిందండి అని అందరూ అడుగుతూ ఉంటే ఇంతలో అర్జున్ చెప్తూ ఉంటాడు. అసలు గౌతమ్ అరెస్ట్ అయ్యాడు అని తెలియగానే కంగారులో స్పీడ్‌గా వచ్చాను. వస్తూ ఉండగానే ఒకడు రాంగ్ రూట్‌లో నా కారుకి అడ్డంగా వచ్చాడు. ఇక నేను సైడ్‌కి తిప్పేసరికి నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్తూ ఉంటారు. అలా చెప్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది అని చెప్తూ ఉండగానే అహల్య, గౌతమ్ అలా బయట నించొని చూస్తూ ఉంటారు. ఇంతలో అర్జున్ అహల్యని చూస్తాడు. ఆ అమ్మాయే అని అర్జున్ చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా అహల్యనే చూస్తూ ఉంటారు. ఇక్కడికి రా అమ్మా అని అర్జున్ పిలుస్తాడు. పిలవగానే ఇంకా అర్జున్‌ని, గౌతమ్‌ని చూస్తూ అహల్య అలా చూస్తూ ఉండడంతో ఇంకా గౌతమ్ లోపలికి వెళ్ళు అని చెప్పేసరికి ఇంకా అర్జున్ దగ్గరికి అహల్య వస్తుంది. రాగానే చాలా థ్యాంక్స్ అమ్మా అని అర్జున్ చెప్తూనే చెయ్యి పట్టుకొని చెప్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నానమ్మ మాత్రం కోపంతో అలా అహల్యని చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అందరూ చూస్తూ ఉండిపోగానే అందరూ ఇంటికి వెళ్తూ ఉంటారు. వెళ్ళేసరికి ఇంకా ఒక నిమిషం ఆగండి అని అర్జున్ వాళ్ళ భార్య హారతి తీసుకొని గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటుంది. వచ్చాక ఒకప్పుడు ఇంద్ర వాళ్ళ నాన్న వల్లే నా పసుపు కుంకుమలు నిలబడ్డాయి. ఇప్పుడు అహల్య వల్ల నాకు మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. అందుకే అహల్యే వచ్చి హారతి ఇస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుంది అత్తయ్య అని అర్జున్ వాళ్ళ భార్య చెప్తూ ఉంటుంది. ఇంతలో ఎవరో దారిన పోయే వాళ్ళ గురించి నేను ఆలోచించను. అయినా ఎవరో దారిన పోయేవాడు వచ్చి నాకు ప్రాణం కాపాడినా నేను ఆ ప్రాణాన్నైనా వదిలేస్తాను, కానీ మీలా సిగ్గు లేకుండా మాత్రం ఉండలేను అని కోపంతో తను లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ అవంతిక వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. మా అమ్మ సెంటిమెంట్ చూసి బాగానే వాడుకుంటున్నావు కదా ఛీ అని వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అహల్య ఒకటి బయట నించుంటుంది. వాళ్ళ మాటలన్నీ పట్టించుకోకమ్మా, నువ్వైతే లోపలికి రా, వచ్చి హారతి ఇవ్వు అని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అహల్య వచ్చి హారతి ఇవ్వడంతో అర్జున్ లోపలికి వెళ్తాడు. వెళ్ళాక గౌతమ్, అహల్య ఇద్దరు బయట నించుంటారు. ఇక గౌతమ్ అంటూ ఉంటాడు, మీరు ఈ మాటలు ఈ పరిస్థితులు అస్సలు పట్టించుకోకండి. చూసారా, ఒకప్పుడు మీకు హారతి ఇవ్వడానికి ఎవరూ రాలేదు, ఇప్పుడు మీరే హారతి ఇచ్చే స్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా కాలం మారుతూ ఉంటుంది. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు, మీతో మంచిగా ఉంటారు. మీరు కొంచెం టైం ఇవ్వండి అంతే. అంతేకాని మీరు ఎటువంటి బాధలు భయాలు పెట్టుకోకండి అని అంటూ ఉంటాడు. ఇంతలో అహల్య కూడా సరే అండి అంటూ ఉంటుంది. ఇంతలో బంగాళరాజుని కట్టి పడేస్తాడు. ఇంతలో అతను తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బయట దొంగలు ఉండడంతో అతను లోపల కట్టిపడి ఉండేసరికి అతను కట్టెలన్నీ విప్పుకొని బయట చూస్తే దొంగలు ఉంటారు. ఇంతలో ఆ దొంగ రౌడీలని ఎలాగైనా తప్పించుకొని బయటికి వెళ్ళిపోవాలని బంగారాజు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సౌండ్ చేసి ఇంకా వాళ్ళు లోపలికి రాగానే అతను బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రౌడీ రాగానే అందరినీ కొట్టి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇంతలో ఆ రౌడీలు బుల్లిబాబు దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళి బంగారాజు తప్పించుకున్నాడు అని చెప్పేసరికి అతను రౌడీలని కొడుతూ ఉంటారు. అయినా తాగుబోతేదవని అలా ఎలా మిస్ చేశారా అని అంటూ ఉంటారు. ఇంతలో అతనికి బాస్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది. అబ్బా, వీడికి అప్పుడే ఎలా తెలిసిపోయిందిరా బాబు అని బుల్లిబాబు టెన్షన్ పడుతూ ఉంటాడు. కాల్ లిఫ్ట్ చేసి ఏంటి బంగారాజు బాగానే ఉన్నాడా అని అడుగుతూ ఉంటాడు. అది అతను మిస్ అయ్యాడు సార్ అని చెప్పేసరికి ఏంటి తాగుబోతు వెధవని కూడా నువ్వు పట్టుకోలేకపోయావా, అతన్ని కూడా మిస్ చేసావా, ఏంటి గాడిదలు కాస్తున్నావా అని గట్టిగా తిడుతూ ఉంటాడు. అది కాదు బాస్ అని బుల్లిబాబు అంటూ ఉంటాడు. ఇంకా నువ్వు నీకు ఆ బంగారాజునే పట్టుకోవడానికి చేత కాలేదు, ఇంకా అహల్యనే పట్టుకుంటావు, నీకు కాశ్మీర్ జైలే కరెక్ట్, నిన్ను కాశ్మీర్ జైలుకి పంపిస్తా నాగు అని చెప్పేసరికి సార్ నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి, అతను ఇక్కడ తప్ప ఎక్కడో ఉండలేడు, నేను ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాను అని చెప్పేసరికి ఒక్కరోజు టైం ఇస్తాను, ఆ ఒక్కరోజు దాటిందంటే నువ్వు కాశ్మీర్ జైలుకే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో బుల్లిబాబు నేను అహల్యకి మొగుడు అవ్వాలనుకుంటే వీడు నాకు మొగుడే కూర్చున్నాడేంట్రా బాబు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బుజ్జికి వాళ్ళమ్మ టిఫిన్ పెడుతూ ఉంటుంది. తెల్లవారుజామునే అవంతిక టిఫిన్ పెడుతూ ఉంటే అహల్య, గౌతమ్ హాల్లోకి వస్తూ ఉంటారు. రాగానే ఇంకా ఒక్కసారిగా అవంతిక లేచి బుజ్జిని తీసుకొని నించుంటుంది. ఇంతలో అప్పుడే బుజ్జి డ్రామాలు ఆడుతూ ఉంటాడు. ఏంటి మమ్మీ, మనం వాళ్ళకి ఆపోజిట్ కదా, మనం ఇప్పుడే ఇక్కడ కూర్చొని తినకూడదా అని అనేసరికి ఇది మీ తాతగారి డైనింగ్ టేబుల్, వేరే వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కూర్చొని తిను, నేను స్కూల్కి పంపిస్తాను అని అంటూ ఉంటుంది. ఇంతలో గౌతమ్కి అహల్యకి చెప్తూ ఉంటారు. చూసారా నా రివర్స్ డ్రామా ఎలా ఉంది మామయ్య అని అంటూ ఉంటే నువ్వు సూపర్ రా బుజ్జి అని వాళ్ళు కూర్చుంటారు. మీరైతే టిఫిన్ చేయండి ఫస్ట్ అని బుజ్జి చెప్తూ ఉంటాడు. నేను మా అమ్మకి సమ్మర్ హాలిడేస్ అని తెలియక నాకు మళ్ళీ స్కూల్కి పంపిస్తానని అంటుంది మామయ్య అని చెప్తూ ఉంటాడు. ఇంతలో నవ్వుకుంటూ ఉంటారు అందరూ.
అప్పుడు అలా పెద్దవాళ్ళని అనకూడదు నాన్న అని అహల్య అంటూ ఉంటుంది. అంతలో అక్కడ వడ్డించి ఆ పని వాళ్ళైతే ఉంటారో అతను అంటూ ఉంటాడు, నాకు నిన్నటి నుండి ఒకటే కొట్టిస్తుంది, నేను అడగమంటారా అని అంటూ ఉంటాడు. ఏంట్రా నీ బాధ అడుగు అని గౌతమ్ అంటూ ఉంటాడు. అన్నాక ఇన్ని రోజులు అదే అమ్మాయి గారితో తిరిగారు కదా, ఆదిత్య అమ్మాయి గారితోనే ఉన్నారు కదా, మరి 4 రోజులలో ఏం చేంజెస్ వచ్చాయని ఈమెని పెళ్లి చేసుకొని వచ్చారు, ఈవిడతో మీరు 4 రోజుల లవ్ స్టోరీ నాకు చెప్పరా అని అడుగుతూ ఉంటాడు. ఒక్కసారిగా గౌతమ్ అలాగే షాక్ అవుతాడు. ఇంకా బుజ్జి కూడా, అవును నాకు కూడా తెలుసుకోవాలనుంది మామయ్య, 4 రోజుల్లో అసలు మీ లవ్ స్టోరీ ఏంటి, ఒకసారి నాకు చెప్పవా అని అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. నాకు టైం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని చెప్పేసరికి బుజ్జి ఇంకా లేదు నాకు ఇప్పుడే చెప్పాలి అని అంటూ ఉంటే, ఇప్పుడైతే కుదరదు, నేను తర్వాత చెప్తా అన్నాను కదా అని గౌతమ్ అంటాడు. ఇంకా ఇంతలో గౌతమ్ వల్ల బావ గట్టిగా అరుస్తూ ఇంట్లోకి వస్తాడు. రాగానే అందరూ హాల్లోకి వస్తారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా, నందుకి వేరే పెళ్లి చేస్తున్నారంట అని చెప్పేసరికి శ్రావ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అవంతిక అందరూ అహల్యని అలా చూస్తూ ఉంటారు. గౌతమ్ ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోతాడు. శ్రావ్యని అహల్యని తీసుకొని గౌతమ్ వాళ్ళ కారులో తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా గుమ్మం దగ్గరికి ఆ యామిని ఆపేస్తూ ఉంటుంది. ఆగండి అక్కడే అని అరిచేసరికి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. అయినా చేయాల్సిందంతా చేసి తడిగుడ్డతో గొంతు కోసేలా చేసి ఇప్పుడేంటి మళ్ళీ వచ్చావు అని అంటూ ఉంటుంది. అన్నాక సిగ్గనేదే లేదా మళ్ళీ రావడానికి అని అంటూ ఉంటే, ఒక్కసారి నేను చెప్పేది వినండి ఆంటీ అని గౌతమ్ చెప్తూ ఉంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నన్ను అలా పిలవద్దని అని గట్టిగా అరుస్తూ ఉంటుంది.